గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలసిస్. ఈరోజు హిందూ అనాలసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీకు జస్ట్ 40,000 నుంచే మొదలవ్వడం అనేది జరుగుతుంది. జస్ట్ 40,000కే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో కంప్లీట్గా మీరు కంప్లీట్ చేసుకుంటారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ తెలియదు యూపీఎస్సీ గురించి అని మేము మైండ్లో పెట్టుకొని గ్రాస్ రూట్స్ నుంచి టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా కాంప్రహెన్సివ్గా ప్రతిదీ మీరు నేర్చుకోవచ్చు. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఫ్యాకల్టీ ఓపిక్గా చెప్తారు, డీటెయిల్డ్గా చెప్తారు, మన లాంగ్వేజ్లో మనం నేర్చుకుంటాము. సో ఓపిక్గా అనేది ఉంటుంది. సో మేము చాలా టైం తీసుకొని వెరీ ఇన్ డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. రిగరస్ కరికులం ఉంటుంది. వెరీ ఇంటెన్సివ్ లెర్నింగ్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు ప్రతిదీ చెప్తాం. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇది ఒక ఎసెట్. ప్రతిరోజు మీకు క్వశ్చన్ ఇస్తాము, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. సో మీరు రాసినటువంటి ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక ఇండివిజువల్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి చూడండి. రికార్డెడ్ పైన నో కాస్ట్ ఈఎంఐ రికార్డెడ్, లైవ్ ప్లస్ రికార్డెడ్ అన్నింటి మీద మీకు 10% ఆఫ్ ఉంది. సో 15th జూలై వరకు ఈ ఆఫర్ అనేది మీకు అప్లికబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 7893999553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు ఒక మ్యాజిక్ లా వర్క్ అవుతుంది. ట్రస్ట్ మీ. కరెంట్ అఫైర్స్ ఒక మాన్స్టర్ లాగా చూస్తారండి. చాలా కష్టం అనుకుంటారు కరెంట్ అఫైర్స్. బట్ డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు కరెంట్ అఫైర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? జస్ట్ రికార్డెడ్ 5,000కే మీకు మొదలవ్వడం అనేది జరుగుతుంది. 15th జూలై తర్వాత ఫీజు అనేది పెరుగుతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక్క ఇన్సూరెన్స్ అయితే ఇస్తాను. ఏంటి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ యూపీఎస్సీ హిస్టరీ కూడా నేనే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. కథల రూపంలో చెప్పుకుంటాం. నా హిస్టరీ శాంపుల్ క్లాసెస్ వినండి. విన్న తర్వాతే మీరు నిజంగా కన్విన్స్ అయిన తర్వాతే జాయిన్ అవ్వండి. ఓకేనా? నేనే చెప్తున్నాను, కన్విన్స్ అయిన తర్వాతే జాయిన్ అవ్వండి. హిస్టరీ కోర్స్ మీకు ఏన్షియంట్, దాంతోపాటు మిడీవల్, దాంతోపాటు మోడర్న్, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, దాంతోపాటు ఇవన్నింటి తాలూకా నోట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? సో ఆఫర్ ఉపయోగించుకోండి. వీలైనంత త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 5,000 per month చొప్పున కూడా కట్టేటటువంటి ఆప్షన్ ఉంది మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే. మీకు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ దాంతోపాటు ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, దాంతోపాటు బ్యాంక్, ఐబిపిఎస్ ఇవన్నింటి తాలూకు ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కడికి పోదు. ఓకేనా? అది మనకే ఉపయోగపడుతుంది. రైట్? మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. న్యూ పాపులేషన్ పాలసీ కీప్స్ ఆల్ సెక్షన్స్ ఇన్ మైండ్. యోగి ఆదిత్యనాథ్ చెప్పడం అనేది జరిగింది, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. జిఎస్ పేపర్ 1 సోషల్ ఇష్యూస్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి తీసుకోవడం అనేది జరిగింది నాన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు అర్థమైపోతుంది. డీటెయిల్డ్గా వినండి. సో మొదట మనం పాపులేషన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆల్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో ఎందుకు ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, జనాభా పెరుగుదల అనేది ఒక కన్సర్న్, ఒక ఇష్యూ అని మనం మాట్లాడుకుంటే, జనాభా పెరగడం వల్ల అది పేదరికం అనేది పెంచడం అనేది జరుగుతుంది. పేదరికం పెరగడం అనేది జరుగుతుంది. పోవర్టీ అనేది ఇంక్రీజ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అండ్ దేర్ విల్ బి డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. పెరుగుతున్నటువంటి ఈ జనాభా మొత్తానికి మనం అకామిడేట్ చేయాలి అంటే చాలా న్యాచురల్ రిసోర్సెస్ మనం ఎక్స్ప్లాయిట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో ఇప్పుడు మన మదర్ ఎర్త్, మన ప్లానెట్ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం, క్లైమేట్ చేంజ్ నుంచి కానీ లేకపోతే అదర్ మెనీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి. సో ఇలాంటి టైంలో మనకి ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ని డిప్లేట్ చేస్తే ఏమవుతుంది? సో మన తాలూకా ఎర్త్ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం ఏర్పడడం అనేది జరుగుతుంది. భూమి తాలూకా అస్తిత్వానికే క్వశ్చన్ మార్క్ ఏర్పడడం అనేది జరుగుతుంది. అంతే కదా? సో
జనాభా అనేది పెరగడం వల్ల ఈ పేదరికము, నేచురల్ రిసోర్సెస్ డిప్లేషన్, దాంతో పాటు డెవలప్‌మెంట్ గూడా ఆగిపోతుందండి. అభివృద్ధి గూడా ఆగిపోతుంది. మన ఇండియాలోనే మీరు జూసుకోండి సపోజ్ మనకి మనకు మోస్ట్ పాపులస్ స్టేట్స్ అయినటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్ ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది చాలా చాలా తక్కువ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఎందుకు తక్కువ కనిపిస్తుంది అంటే బికాజ్ దే ఆర్ మోస్ట్ పాపులస్ స్టేట్స్. పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. అర్థమైందా? సో, దీస్ వర్ మెయిన్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ అండి. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం 2000లో మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ అనేవి పెట్టుకున్నాం. సో, యునైటెడ్ నేషన్స్ మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ పెట్టుకుంది. సహస్రాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఈ 2000 నుంచి ఎప్పటికి ఇది చేద్దాం అనుకున్నారు, అచీవ్ చేద్దాం అనుకున్నారు? 2015కి అచీవ్ చేద్దాం అనుకున్నారు. సో, మన తాలూకా ఈ కంట్రీస్ తాలూకా ఆశయం దట్ ఈస్ రీచింగ్ దీస్ మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ నిజంగా రీచ్ అయింది. ఇట్ ఈస్ ఎ సక్సెస్. కానీ ఏదైనా కొద్దిగా అబ్స్టాకిల్ ఉంది అంటే మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ సహస్రాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఏంటది? అంటే ఓన్లీ పాపులేషన్. డెవలప్‌మెంట్‌ని హ్యాంపర్ చేసింది అప్పుడు ఆ టైంలో. కాస్త అనుకున్నంతగా మనం అచీవ్ చేయలేకపోవడానికి కారణం పాపులేషన్ అనేది రీజన్. సో, మనం 2015లో ఇప్పుడు ఏమనుకున్నాం? సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌తో ముందుకొచ్చాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో ముందుకొచ్చాం. మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని 2030 కల్లా కలిసికట్టుగా దీస్ ఆర్ నాట్ బైండింగ్ గోల్స్ అండి ఆన్ డిఫరెంట్ నేషన్స్. 2030 కల్లా అచీవ్ చేద్దాం అనుకున్నాం కదా! మరి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని అచీవ్ చేయడంలో ముఖ్య పాత్ర దేనిది? సో, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గూడా. అంటే ఇప్పుడుండేటటువంటి రిసోర్సెస్‌ని మనం ఫ్యూచర్ జనరేషన్స్‌కి మిగుల్చుతూ మనం డెవలప్ అవ్వాలి. కదా! ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో, మరి పాపులేషన్ పెరుగుతా ఉంటే, పాపులేషన్‌ని అకామోడేట్ చేయడానికి మనం నేచురల్ రిసోర్సెస్‌ని వాడేసుకుంటా ఉంటే, సో, ముడి చమురు గాని, ఇవన్నీ ఆయిల్ రిజర్వ్స్ గాని, ఇవన్నీ వాడేసుకుంటే మరి గోల్స్‌ని రీచ్ అవ్వగలమా? రీచ్ అవ్వడం అనేది కష్టం. అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్. సో, పాపులేషన్ పెరగడం వల్ల ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే సొసైటీలో ఇనీక్వాలిటీ అనేది పేరుకుపోతుందండి. అసమానతలు ఏవైతే ఉన్నాయో అసమానతలు విపరీతంగా పేరుకుపోవడం అనేది జరుగుతుంది. పెద్దవాడు ఎప్పుడు పెద్దవాడవుతాడు. పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతాడు. ఇంకా పేదరికంలోకి జారుకోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు కష్టపడి సంపాదించిందంతా పిల్లల్ని పెంచడానికే ఖర్చు పెడితే ఏమవుతుంది? సేవింగ్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వచ్చిందనుకోండి సపోజ్ సేవింగ్స్ మన దగ్గర లేవమ్మా అసలు. ఇప్పుడు ఎమర్జెన్సీ కోవిడ్ టైమ్సే వచ్చినాయి. మరప్పుడు ప్రాణాలు పోతాయి కదా! డబ్బులు లేకపోతే. సో, సేవింగ్స్ అనేవి ఉండవు. క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఉండదు. మనం చూస్తే ఒక హోటల్ ఉంటుంది మన ఊర్లో. ఏదో ఒక ప్రతి ఒక్కరి ఊర్లో ఒక హోటల్ ఉంటుంది. ఆ ఊర్లో చిన్నప్పటి నుంచి మనం హోటల్ నుంచి ఏమైనా పార్సిల్స్ గట్రా తెచ్చుకుంటాం. సో, ఆ చిన్నప్పుడు మనకు ఎవరైతే వర్కర్స్ కనిపిస్తారో ఇప్పటికీ ఆ వర్కర్స్ అలాగే ఉండిపోతారు. వాళ్ళు కొత్త వ్యాపారం పెట్టుకోవడం గాని ఇదంతా జరగదు. ఎందుకు? వాళ్ళకి సేవింగ్స్ అనేవి లేకపోవడం వల్ల ఒక క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఉండదు. వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోతాయి. దేర్ విల్ బి నో సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇన్ దేర్ లైవ్స్. వాళ్ళ లైఫ్స్‌లో ఎటువంటి అభివృద్ధి పాలు గాని మనకు కనిపించడం అనేది జరగదు. దాంతో పాటు మనకి పాపులేషన్ పెరిగేటప్పుడు గ్యాప్ లేకుండా పిల్లల్ని కనేస్తా ఉంటారు. ఈసారి ఒక పిల్లల్ని కలిసి వెంటనే నెక్స్ట్ ఇయర్ పిల్లల్ని కనేస్తా ఉంటారు. సో, దానివల్ల ఏం జరుగుతుంది? న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ గూడా వస్తాయి. చాలా చాలా మెయిన్ ప్రాబ్లమ్ ఇది. అర్థమైందా? చాలా మంది ఆడవాళ్ళు చనిపోయినటువంటి బాలింతల్లాగానే చనిపోతారు. అండ్ చిన్న పిల్లలు గూడా చాలా మంది చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కదా! సో, పాపులేషన్ ఈస్ ఎ మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఐ హోప్ యూ ఆర్ కన్విన్స్డ్ విత్ దిస్. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్‌లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో, న్యూస్‌లోకి ఏమొచ్చిందంటే నాన్న ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పాలిసీ ఆఫ్ 2030 ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులస్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో, ఉత్తరప్రదేశ్ యొక్క పాపులేషన్ అనేది కట్టడి చేయడానికి, ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ చేయడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పూనుకోవడం అనేది జరిగింది. సో, వచ్చే దశాబ్దంలో వస్తున్నటువంటి డికేడ్‌లో 2021-2030లో ఎలా అయినా పాపులేషన్‌కి ఒక చెక్ పెట్టాలి అని బలంగా అనుకోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ గుడ్ పాలిసీ. ఇట్ ఈస్ ఎ పాలిసీ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో, ఈ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పాలిసీ ఆఫ్ 2030ని మన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ పాలసీలో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారండి. ఏంటి ఆ లక్ష్యాలు పెట్టుకున్నారో చూడండి. మొదటిది డిక్రీజింగ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటండి? నంబర్ ఆఫ్ చిల్డ్రన్ పెర్ వుమెన్. అంటే
ఉత్తరప్రదేశ్‌లో ఒక సగటు ఆడది కనేటటువంటి పిల్లల సంఖ్య ఇప్పుడు ఎంతుందంట? 2.7 దగ్గరగా ముగ్గురిని కంటున్నారు ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఉత్తరప్రదేశ్‌లో. 2026కి 2.1కి తగ్గించాలనుకుంటున్నారు. అండ్ 2030కి 1.7కి తగ్గించాలని చెప్పి అనుకుంటున్నారు. ఈ లక్ష్యాన్ని పెట్టుకోవడం అనేది జరిగింది. సెకండ్ చూడండి, ఇంక్రీజింగ్ మోడర్న్ కాంట్రసెప్టివ్ ప్రివలెన్స్ రేట్ ఫ్రమ్ 31.7% టు 45% బై 2026. పాపులేషన్ అనేది తగ్గడానికి మెయిన్ టూల్ ఏంటి? మోడర్న్ జనరేషన్‌లో, ప్రెజెంట్ జనరేషన్‌లో కాంట్రసెప్టివ్ ఇవేవైతే ఉంటాయి మెడిసిన్స్ గాని, లేకపోతే కాంట్రసెప్టివ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం. సో, దీస్ కాండోమ్స్ గాని, లేకపోతే కాంట్రసెప్టివ్ పిల్స్ గాని ఇలాంటివి వాడాలి. ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఇల్లిటరేట్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లం. సో, దాన్ని కూడా వాళ్ళకి పరిచయం చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. మోడర్న్ కాంట్రసెప్టివ్ ప్రివలెన్స్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సిగ్నిఫికెంట్ గా పెంచుదాం అనుకుంటున్నారు బై 2030. ఇంక్రీజ్ మేల్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ యూజ్ ఫ్రమ్ 10.8 టు 15.1 బై 2026. 2026 కల్లా మేల్ కాంట్రసెప్టివ్ ఇవి యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. డిక్రీజ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్. మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటి? పెర్ 1 lakh లైవ్ బర్త్స్ కి ఎంతమంది ఆడవాళ్ళు పాపం పిల్లలు కనేటప్పుడు చనిపోతున్నారు. దీన్ని 197 నుంచి 150కి తగ్గించాలని చెప్పి అనుకుంటున్నారు 2026కి. 98కి తగ్గించాలనుకుంటున్నారు 2030కి. చూడండి, డిక్రీజ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ప్రతి 1000 మంది పిల్లలు పుట్టే వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పి. వాళ్ళని 43 నుంచి 32కి తగ్గిద్దాం అనుకుంటున్నారు 2026కి. అండ్ 22కి 2030కి తగ్గిద్దాం అనుకుంటున్నారు. ఎలా తగ్గించొచ్చు మెటర్నల్ మార్టాలిటీ రేట్ని, దాంతో పాటు మన తాలూకా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ని? బై ఇంక్రీజింగ్ ద న్యూట్రిషన్ స్టాండర్డ్స్ అండి. సో, పిల్లలు పుట్టేటటువంటి టైంలో గర్భిణిగా ఉండేటప్పుడు, లేకపోతే మన తాలూకా పాలిచ్చే తల్లులు, గర్భవతులు ఎవరైతే ఉంటారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి. దాంతో పాటు పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకి వ్యాక్సిన్స్ అనేవి సక్రమంగా వేయడం గాని, లేకపోతే వాళ్ళకి సరైనటువంటి న్యూట్రిషనల్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం గాని, దీనివల్ల మనం దీన్ని అచీవ్ చేయొచ్చు. డిక్రీజ్ అండర్ 5 మార్టాలిటీ రేట్. సో, 5 సంవత్సరాల లోపు పిల్లలు చాలా మంది చచ్చిపోతున్నారంట ఉత్తరప్రదేశ్‌లో. సో, మొత్తం 1000 మందిలో చాలా మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు చాలా మంది చనిపోతున్నారంట. సో, దాన్ని 47 నుంచి 35, అంటే 1000 మందిలో ఇప్పుడు 47 మంది చచ్చిపోతున్నారంట సగటున. సో, అది 35కి తగ్గిద్దాం అనుకుంటున్నారు. 2026కమ్మా, ఇక్కడ తప్పు పడింది. అండ్ బై 2030 25కి తగ్గిద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో, మన తాలూకా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇది అక్నాలెడ్జ్ చేయడం అనేది జరిగింది. వి షుడెంట్ ఫర్గెట్ దట్ పాపులేషన్ అనేది పావర్టీకి కంట్రిబ్యూట్ చేస్తుంది సొసైటీలో, పేదరికానికి దారి తీస్తుంది. సో, పాపులేషన్ ని మనం కంట్రోల్ చేయగలిగితేనే ఏ లక్ష్యాన్నైనా మనం సాధించగలం. సో, ఇండియా ఈజ్ అన్ అంబిషియస్ నేషన్. ఇండియా ఈజ్ ఎవాల్వింగ్ ఇన్ టు స్పేస్. ఇండియా ఈజ్ ఎవాల్వింగ్ టు డీప్ ఓషన్స్. మనం రీసెంట్ గా డీప్ ఓషన్ మిషన్ గురించి కూడా చదువుకున్నాం. ఇండియా ఈజ్ గెటింగ్ ఇన్ టు ఎవ్రీ డొమైన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, యు నేమ్ ఇట్. ప్రతి దానిలో భారతదేశం దూసుకెళ్తా ఉంది. బట్ భారతదేశం అనుకున్నంతగా లక్ష్యాలు చేరకపోవడానికి కారణం ఏంటి? ద మెయిన్ కన్సర్న్ ఈజ్ పాపులేషన్, జనాభా కదా. సో, దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేద్దామని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఈ తాలూకా ఇది తీసుకురావడం నిజంగా ఒక ఇంపార్టెంట్ థింగ్. దాంతో పాటు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇంకొక మాట అన్నారండి. ఏం పదం వాడారు అంటే స్టెబిలైజేషన్ కోరుకుంటున్నాము పాపులేషన్ కంట్రోల్లో అన్నారు. ఏమన్నారమ్మా? స్టెబిలైజేషన్. సో, కొన్ని కమ్యూనిటీస్‌లో పాపులేషన్ అనేది బాగానే కంట్రోల్ అవుతుంది. కొన్ని కమ్యూనిటీస్‌లో పాపులేషన్ కంట్రోల్ అనేది కష్టంగా ఉంది. సో, వి ఆర్ స్ట్రైవింగ్ ఫర్ స్టెబిలైజేషన్ అని చెప్పి అనడం అనేది జరిగింది. అండ్ రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్ లా కమిషన్ ఏదైతే ఉంటుందో, లా కమిషన్ ఒక డ్రాఫ్ట్ బిల్‌ని కూడా రూపొందించింది. దేని గురించి? పాపులేషన్ కంట్రోల్ గురించి ఒక డ్రాఫ్ట్ బిల్ రూపొందించింది. ఆ డ్రాఫ్ట్ బిల్ ఏంటి? 2 చైల్డ్ నార్మ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో, ఏంటి 2 చైల్డ్ నార్మ్ సార్? ఇంప్లిమెంట్ చేసి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి 2 చైల్డ్ నార్మ్? సో, పర్సన్స్ ఎవరికైతే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండడం అనేది జరుగుతుందో, దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇక అందవమ్మ. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కన్నారనుకోండి, ఆ ఫ్యామిలీకి వెల్ఫేర్ స్కీమ్స్ అందవు. దాంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళు పోటీ చేసేటటువంటి అర్హతను కోల్పోతారు. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అండ్ దాంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగాల నుంచి కూడా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి డ్రాఫ్ట్ బిల్ రూపొందించారు. దీనికి చాలా మంది ఎగ్నెస్ట్ గా కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. సో, అకార్డింగ్ టు దిస్ డ్రాఫ్ట్, రేషన్ కార్డ్ యూనిట్స్ వుడ్ బి లిమిటెడ్ టు 4 మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఈవెన్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, రేషన్ కార్డు మనకి ప్రతి మనిషికి లెక్కిస్తారు కదా.
సో మీరు ఎంతమంది పిల్లల్ని కన్నా, సపోజ్ ఒక 10 మంది పిల్లల్ని కన్నా అప్ టు 4 మెంబర్స్ మాత్రమే రేషన్ కార్డ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుతాయి. మిగిలిన వాళ్ళకి మిగిలినవి అందవు అని చెప్పి ఒక ప్రొవిజన్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఒక స్ట్రింజెంట్ ఒక యుద్ధ ప్రాతిపదికన మన తాలూకా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రీసెంట్ గా మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా టూల్ చైల్డ్ నామ్ ఈ తాలూకా ఎంప్లాయ్మెంట్ లో ఇది కర్ణాటక కూడా ఇంప్లిమెంట్ చేసింది, మహారాష్ట్ర కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. రీసెంట్ గా సర్వీస్ లో ఉన్నటువంటి అబద్ధం ఆడారని చెప్పి, అంటే అబద్ధం ఆడి, అంటే నాకు 2 పిల్లల కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్పి అబద్ధం ఆడి ఒక ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వస్తే ఆవిడ రీసెంట్ గా టెర్మినేట్ చేయడం కూడా జరిగింది మహారాష్ట్ర గవర్నమెంట్. మనకు ఒక ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ కూడా రావడం అనేది జరిగింది, రైట్. సో ఇండియా, ముఖ్యంగా ఇండియా అనేది పాపులేషన్ ఈ భూతం ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది. సో ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. బికాస్ ద పాపులేషన్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ఈక్వాలిటీస్, పాపులేషన్ హ్యాంపర్స్ డెవలప్మెంట్, పాపులేషన్ ఇంక్రీజెస్ పావర్టీ, వాట్ నాట్. పాపులేషన్ హ్యాస్ మెనీ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్, రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. బీహార్స్ కెసారియా బుద్ధా స్తూప వాటర్ లాక్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ కల్చర్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు కెసారియా బుద్ధ స్తూప అంటే ఏంటో మీకు అర్థం కావాలి. సో దీని గురించి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. సో జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ అనేది వినండి. ప్రపంచానికి శాంతిని పరిచయం చేసినటువంటి మహనీయుడు బుద్ధుడు. సో ఎంతో మంది మహనీయుల్ని మన భారతదేశం ఈ ప్రపంచానికి ఇవ్వడం అనేది జరిగింది. అందులో గౌతమ బుద్ధుడు కూడా ఒకరు. సో దిస్ పర్టిక్యులర్ బుద్ధ ఎవరైతే ఉంటారో, బుద్ధుని యొక్క స్తూపాలని దీస్ బుద్ధిస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రివర్ చేస్తారు. దాంతోపాటు భక్తి పారవస్యాలతో పూజించడం అనేది జరుగుతుంది. హోలీ ప్లేస్ గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ద వరల్డ్స్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి బుద్ధిస్ట్ స్తూప ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ కెసారియా బుద్ధ స్తూప. ఇట్ ఈస్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ బుద్ధిస్ట్ స్తూప ఎక్కడ ఉండడం అనేది జరిగింది? ఈస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్. బీహార్లోని ఈస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్ లో ఈ తాలూకా బుద్ధిస్ట్ స్తూప ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో ద ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్తూప, బుద్ధిస్ట్ స్తూప, ఇస్ డేట్స్ బ్యాక్ టు 3rd century BC. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినటువంటి స్తూపం. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారని నమ్ముతారు అంటే అశోకుడు కన్స్ట్రక్ట్ చేశారని నమ్ముతారు. ఎందుకంటే అక్కడ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో అశోకన్ పిల్లర్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది. అశోక ద గ్రేట్ అంటాం, చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు, రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడు అశోకుడు అని చెప్పి. మనం మౌర్యన్ ఎంపైర్ లో కూడా చదువుకోవడం అనేది జరుగుతుంది. సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ సోన్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా నది యొక్క ఉపనది అయినటువంటి సోన్ నది ఏదైతే ఉంటుందో దాని పరివాహక ప్రాంతాల్లో ఒక మహా సామ్రాజ్యం వెలువరవడం అనేది జరిగింది. ఆ సామ్రాజ్యం పేరు ఏంటమ్మా అంటే మగధ. ఏంటండి? మగధని చాలా రాజవంశాలు పరిపాలించేయండి. దిస్ మగధ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 16 మహాజనపదాస్. షోడశ మహాజనపదాస్ లో మగధ కూడా వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ అండ్ చాలా పెద్దది కూడా. సో మగధని చాలా రాజవంశాలు పరిపాలించినాయి. మగధని పరిపాలించినటువంటి మొదటి రాజవంశం ఏంటి అంటే బార్హుద్రా డినాస్టీ. బార్హుద్రా డినాస్టీ తర్వాత ఎవరు పరిపాలించారు అంటే హర్యాంక డినాస్టీ పరిపాలించడం అనేది జరిగింది. ఎవరండి? హర్యాంక డినాస్టీ. కింగ్ బింబిసారా. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ గారి సినిమా వస్తుంది కదా, హర్యాంక వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. హర్యాంక డినాస్టీ తర్వాత శిశునాగా డినాస్టీ ఏదైతే ఉంటుందో అది పరిపాలన చేయడం అనేది జరిగింది. శిశునాగా డినాస్టీ తర్వాత నందా డినాస్టీ ఏదైతే ఉంటుందో నందా డినాస్టీ పరిపాలన చేయడం అనేది జరిగింది. నంద వంశం ఏదైతే ఉంటుందో నంద వంశంలో ఒక ఇంపార్టెంట్ లీడర్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఆయన పేరు ఏంటి అంటే ధనానంద్. ఎవరండి? హీ ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ నందా డినాస్టీ. ఎవరండి? ధనానంద్ దగ్గర ఒక ఇంపార్టెంట్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన పేరు ఏంటి అంటే కౌటిల్య లేదా చాణుక్య. మినిస్టర్ పేరు ఏం పేరండి? కౌటిల్య లేదా చాణుక్య లేదా విష్ణుగుప్త అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి,
పేరులోనే ఉంది ధనానందుడు. ధనం ఒక్కటే ఆయనకు ఆనందం కలగజేస్తుంది. సో అందుకే ఈయన ఏం చేసేవాడు, రిగరస్ పాలిసీస్ అనేవి ఫాలో అయ్యేవాడు. సో ట్యాక్స్‌లు ప్రజల మీద పన్నులనేవి ఎక్కువ వేసేసి, పన్నులు ఏవైతే డబ్బులొస్తాయో, ఆ డబ్బుల్ని తన తన దీనికోసం ఖర్చు పెట్టుకునేటటువంటి వ్యక్తి. సో ధనానందుడు గురించి ఎగనెస్ట్‌గా పీపుల్ అందరూ ఎవరైతే ఉంటారో ప్రజలందరూ మన తాలూకా కౌటిల్య లేదా చాణక్య లేదా విష్ణుగుప్తుడికి వెళ్ళి చెప్పడం అనేది జరుగుతుంది. చూడండయ్యా చాణక్య గారు, మన తాలూకు ధనానంది ఇలా ట్యాక్సులు వేస్తున్నారు, మాకు పంటలు సరిగ్గా పండట్లేదు, మేము కట్టలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. అప్పుడు కౌటిల్య లేదా చాణక్య ధనానందుడి దగ్గరికి వెళ్తాడు. ధనానందుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడండి. ఏమంటాడు అంటే, సార్ మీరు చేస్తుంది రాజనీతి కాదు, కరెక్ట్ కాదు అది. సో మీరు ట్యాక్స్లు అనేవి తగ్గించాలి అంటారు. ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి విషయాలు చెప్పకు, మినిస్టర్లా ఉండు అంటాడనమాట. ఎవరు, ధనానందుడు. తర్వాత రెండోసారి ప్రజలకు విపరీతమైనటువంటి క్షామం వస్తుంది మగధలో. అప్పుడు కూడా ట్యాక్స్లు అనేవి తగ్గించకపోతే, పన్నులు అనేవి తగ్గించకపోతే ప్రజలు తిరగబడతారు. కడుపు మండినటువంటి ప్రజలు ఏం చేస్తారు, తిరగబడతారు. తిరగబడి ఒక్కసారి కౌటిల్య దగ్గరికి వెళ్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తారు. ఈయన సో నిండు సభలో ఈయన అడుగుతారన్నమాట మన తాలూకు ధనానందుడికి, పన్నులు తగ్గించండి, ప్రజలు చాలా మంది చచ్చిపోతున్నారు క్షామం వల్ల, కరువు కాటకాల వల్ల అంటే, అప్పుడు మన కౌటిల్య లేదా చాణక్య లేదా విష్ణుగుప్త ఎవరైతే ఉంటారో ఈయన తాలూకా ఛాతీ మీద తంతాడండి. ఎవరండి, ధనానందుడు ఎవరైతే ఉంటారో ధనానందుడు. సో విష్ణుగుప్తుని యొక్క తలపాగా ఏదైతే ఉంటుందో అది నేల మీద పడిపోతుంది. సభాసదులందరూ చూస్తుంటారు, అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత గొప్పవాడినటువంటి వ్యక్తి, ఇంత మేధస్సు ఉన్నటువంటి విష్ణుగుప్తుడి మీద ఇలా ప్రవర్తిస్తాడా, ఎంత రాజైనా ధనానందుడు అని చెప్పి అర్థమవుతుంది. మేధస్సు ఉండేవాడికి ఎప్పుడైనా నువ్వు హట్ చేసావు అనుకో, వాడు తిరగబడతాడు. సో మేధస్సు ఉండేవాడు, బలం ఉన్నవాడు తిరగబడినా ఒక లెక్క, మేధస్సు ఉండేవాడు తిరగబడ్డాడు అనుకోండి, మొత్తం రాజ్యం కూకటి వేలతో పెగలించుకుపోవడం అనేది జరుగుతుంది. సో విష్ణుగుప్తుడు ఏం చేస్తాడు అంటే, ఒక బాలుడిని పట్టుకుంటాడు. ఆ బాలుడి పేరే చంద్రగుప్త మౌర్య. ఎవరండి, చంద్రగుప్త అనేటటువంటి బాలుడిని పట్టుకుంటాడు. సో తనకి యుద్ధ నీతులు నేర్పి, తనతో స్ట్రాటజీస్ ఫార్ములేట్ చేసి, సో ఖండాలుగా విడిపోయినటువంటి మహాజనపదాలుగా, చిన్న చిన్న తెగలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినటువంటి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా మారుద్దాం అనుకుంటాడు. సో ఈ భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం కింద ఒకే రాజవంశం ఏలాలి అనే ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేస్తాడు విష్ణుగుప్తుడు. దానిలో భాగంగానే చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉంటారో చంద్రగుప్త మౌర్యకి సహాయం పడతాడు. చంద్రగుప్త మౌర్య నందా డినాస్టీలో లాస్ట్ రూల్ అయినటువంటి ధనానందుడిని ఓడించడం అనేది జరుగుతుంది. ఆన్ ద రిమైన్స్ ఆఫ్ నందా డినాస్టీ ప్రపంచం ఎప్పుడూ చూడనటువంటి ఒక గొప్ప సామ్రాజ్యం వెలువెరవడం అనేది జరుగుతుంది. సింహాసనం మీద చంద్రగుప్త మౌర్య ఆసీనుడు అవ్వడం అనేది జరుగుతుందమ్మ. చంద్రగుప్త మౌర్య యొక్క కొడుకే బిందుసార. బిందుసారుని యొక్క కొడుకే అశోక ద గ్రేట్. మన తాలూకా భారతదేశం ప్రొడ్యూస్ చేసినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్స్. చక్రవర్తులందరిలో గొప్ప. సో మనకి భారతదేశంలో చాలా మంది చక్రవర్తులు ఉన్నారు. ఏన్షియంట్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటే అశోక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్స్. తర్వాత మనం మాట్లాడుకుంటే సముద్రగుప్త ఫ్రమ్ గుప్తా డినాస్టీ, తర్వాత హర్షవర్ధన, వీళ్ళందరూ అద్భుతంగా. తర్వాత పులకేసి రెండవ పులకేసి ఎవరైతే ఉన్నారో బాదామి చాళుక్యులకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ రూలర్స్. సో ఏ రిలీజియన్ అయినా, బుద్ధిజం తీసుకున్నా లేకపోతే జైనిజం తీసుకున్నా, మీరు ఏ మతం తీసుకున్నా, అది ప్రాస్పర్ అవ్వాలంటే ఉండాల్సింది ఏంటి అంటే రాయల్ ప్యాట్రనేజ్. సో అది ఎంత మంచి ఐడియాలజీతో ఉందని కాదు, రాయల్ ప్యాట్రనేజ్ దక్కాలి, రాజపోషణ అనేది దక్కాలి. సో బుద్ధిజంకి కావాల్సినటువంటి రాజపోషణ అందించినటువంటి మహాచక్రవర్తి ఎవరంటే అశోకుడు మిషనరీస్ పంపించడం ద్వారా వేరు ప్రాంతాలకి బుద్ధిజం అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బుద్ధిస్ట్ ఐడియాలజీ అనేది సో దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తి, పీపుల్ ని సెన్సిటైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అశోకుడు. దానిలో భాగంగానే అశోకుడు బుద్ధుని యొక్క స్తూపాలు నియమిస్తాడు. దాంతో పాటు బుద్ధునికి సంబంధించినటువంటి డిఫరెంట్ పిల్లర్స్ ఏవైతే అశోకుడు సెపరేట్ గా తన ధమ్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తాడు. అంటే హింసకి పాల్పడకూడదు, పెద్దల్ని గౌరవించాలి, ఇలాంటి విషయాలతో తన ధమ్మా పాలసీ ఏదైతే ఉంటుందో, ఏ మతానికి సంబంధం లేనటువంటి ధమ్మా పాలసీని రూపొందించడం అనేది జరుగుతుంది. వై అశోక కేమ్ అప్ విత్ దిస్ ధమ్మా పాలసీ అంటే, దేర్ యూస్ టు బి కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ హిందూయిజం, జైనిజం, బుద్ధిజం. So to solve these conflicts, Ashoka came up with Dhamma. This is what governance we call. సో కమ్యూనల్ హార్మోనీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, కమ్యూనల్ రియాట్స్ అనేవి తగ్గించాలి జైనులకి, బుద్ధులకి, హిందువులకి మధ్య. అప్పుడు అశోకుడు తాలూకు ఐడియా ఏంటి, హి కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ ధమ్మ సిద్ధాంతంతో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు అక్బర్ తీసుకోండి, అక్బర్ టైంలో అక్బర్ కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ దినీ ఇలాహి.
దిని ఇలాహి కూడా ఏ మతానికి సంబంధం లేనటువంటి ఒక ఇంపార్టెంట్ పాలసీ. అక్బర్ దాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది. ఎందుకు? మిడీవల్ టైమ్స్ లో దేర్ యూజ్ టు బి సెక్టేరియన్ క్లాషెస్. మనం గట్టిగా మాట్లాడుకుంటే మనకి ఎలా ఉండేది, అప్పుడు హిందూయిజం కి దాంతో పాటు ఇస్లాంలో కూడా షియా సున్నీ సెక్ట్స్ గా విడిపోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరి మధ్య కాన్ఫ్లిక్ట్ ని తగ్గించడానికి అక్బర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్స్, ఈ కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ దిని ఇలాహి. సో ఇది బెటర్ గవర్నెన్స్. ఎక్కడైతే ఏది అవసరమో అది చేయడమే మంచి పరిపాలన. అర్థమైంది. అందుకే వాళ్ళు అద్భుతమైనటువంటి చక్రవర్తులు అయ్యారు భారతదేశ చరిత్రలో. రైట్. సో అందుకే బుద్ధుడు ఏం చేస్తాడు, అశోకుడు ఏం చేస్తాడు, బుద్ధి స్తూపాలను కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అశోకుడు కన్స్ట్రక్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్తూపాస్ లో ఈ కెసారియా బుద్ధ స్తూప కూడా ఒకటి. రైట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూప ఇన్ ద వరల్డ్. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్ లోకి వచ్చింది సార్ అంటే, ఈ కెసారియా బుద్ధిస్ట్ స్తూప చుట్టూ ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉంటుందో, వరద నీరు ఏదైతే ఉంటుందో, వరద నీటి మధ్యలో ఈ బుద్ధ స్తూప అనేది చిక్కుకోవడం అనేది జరిగిందంట. నేపాల్లో ఉన్నటువంటి గ్యాంగ్టక్ లో విపరీతమైనటువంటి వర్షాలు పడడం వల్ల, సో మన తాలూకా బీహార్ ఏదైతే ఉంటుందో, బీహార్ లో ఉన్నటువంటి ఈస్ట్ చంపారణ్ అండ్ వెస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్స్ నేపాల్తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నేపాల్తో బార్డర్ షేర్ చేసుకోవడం వల్ల నేపాల్లో పడ్డ వర్షాలకు ఎప్పుడు బీహార్ అనేది వరద పొంగడం అనేది జరుగుతుంది. సో బీహార్లో ఈ వరద నీరు ఏదైతే ఉంటుందో, వరద నీరులో ఈ తాలూకా స్తూప చిక్కుకోవడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. ఇట్ ఈస్ ఎ నేషనల్లీ ప్రొటెక్టెడ్ స్తూప అమ్మ. అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇది ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ గా దీన్ని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని కెసారియా బుద్ధ స్తూప ఏదైతే ఉంటుందో దాన్ని. అర్థమైందా? డీటెయిల్డ్ గా మీకు కంప్లీట్ గా ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పాననే అనుకుంటున్నాను. జస్ట్ ఒక రివిజన్ లా ఉంటుందని మొత్తం చెప్పాను మీకు. ఓకేనా? సో నా హిస్టరీ క్లాసెస్ నేనే చెప్తాను. హిస్టరీ ఒక కథల్లా నేర్చుకుంటాము. నా హిస్టరీ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ నేనే చెప్తానండి. కథల రూపంలో చెప్పుకుంటాం, మనం ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పుకుంటాం. సో వీటన్నింటికి మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ కావాలంటే చక్కగా 5,000 రూపీస్కి మీకు రికార్డెడ్ వెర్షన్లో జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యూష మేడంకి ఫోన్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ట్రస్ట్ మీ అమ్మ, చాలా 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 మీకు నచ్చుతాయి హిస్టరీ క్లాసెస్. ఒక మంచి జర్నీ. సో హెక్టిక్ ప్రిపరేషన్ ఉంటుంది యూపీఎస్సీలో. సో ఒక విపరీతమైనటువంటి చెమట పడుతున్నప్పుడు ఒక మంచి సన్నని గాలి మన మీదకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి హిస్టరీ క్లాసెస్. ట్రస్ట్ మీ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. చాలా కవర్ చేశాను, ఇన్ డెప్త్ కవర్ చేశాను. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. లోక్ అదాలత్ రిజాల్వ్స్ ఓవర్ 7,500 కేసెస్ ఇన్ గురుగ్రామ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నాన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఈ ఆర్టికల్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందు మనం లోక్ అదాలత్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత మిగిలిన మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. లోక్ అదాలత్స్ నుంచి మనం తెలుసుకునే ముందు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రియాంబుల్, మన భారత రాజ్యాంగం యొక్క పీఠికని చూడండి. సో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, డెమోక్రసీని అర్థం పడుతున్నట్టు ప్రజలకే పవర్ ఇవ్వడం అనేది జరిగింది. ఆర్ ఫోర్ ఫాదర్స్ వాంటెడ్ ఇండియా టు బి ఏ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇట్ ఈస్ బేసికలీ ఎ లై. It is only on papers, right? India is a secular nation, but Indians are not. India is a democratic nation, but Indian political system is not. India is a republic, but no, it is though India claims to be a republic, but కానీ చాలా చాలా అవకతవకలు కూడా మనం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అథారిటేరియనిజం కూడా మన పొలిటికల్ సిస్టమ్ లో మనం చూస్తూ ఉంటాం. రైట్. అదే దట్ ఈస్ వన్ ఆఫ్ ద డార్క్ సైడ్స్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్స్. ఇక్కడ కింద చూడండి, ఇండియా పీపుల్ తమకు తాము ఏమి ఇచ్చుకోవాలనుకుంటున్నారంటే, మొదట జస్టిస్, న్యాయం అనేది ఇవ్వాలనుకుంటున్నారు. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, దాంతోపాటు లిబర్టీ, స్వేచ్ఛ, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ, సమానత్వాన్ని కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ఈ తాలూకు ఫౌండేషన్స్ మీద భారతదేశం యొక్క నిర్మాణాన్ని చేద్దాం అనుకుంటున్నారు. నేషన్ బిల్డింగ్ అనేది మొదలు పెడదాం అనుకున్నారు. దాంతోపాటు ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ కదా. అన్నిటికంటే ఫస్ట్ చూడండి, జస్టిస్, న్యాయం అనేది అందాలి అని చెప్పి అన్నారు. సో దాంతోపాటు ఇంకొకటి చెప్తాను. మనకి కాన్స్టిట్యూషన్లో
పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. 3వ చాప్టర్ లో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉంటాయి. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి, రైట్ టు ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది కదా, ఆర్టికల్ 14. సో మనకి ఒక లింగ భేదం కానీ, లేకపోతే వర్గ భేదం కానీ, కుల భేదం కానీ, మత భేదం కానీ ఏం లేకుండా సో అందరికీ సమన్యాయం అనేది అందాలి అని చెప్తారు. అదే ఫండమెంటల్ రైట్స్ లో ఇంకొకటి ఉంటుంది, ఆర్టికల్ 22 క్లాజ్ 1. ఇదేం చెప్తుంది అంటే, నో పర్సన్ షల్ బి డినైడ్ టు కన్సల్ట్ ఎ లీగల్ ప్రాక్టీషనర్. ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందాలి, ఇరెస్పెక్టివ్ ఆఫ్ హిస్ కాస్ట్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ హిస్ జెండర్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ హిస్ రిలీజియన్, ప్రతి ఒక్కరికి అందాలి. సో ఆర్టికల్ 22 క్లాజ్ 1 ఏం చెప్తుంది, సో నో ఆర్బిట్రరీ డిటెన్షన్ ని డినై చేస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి లీగల్ ప్రాక్టీషనర్ ని అంటే ఒక లాయర్ ని కన్సల్ట్ చేసేటటువంటి హక్కుని కల్పించడం అనేది జరుగుతుంది. నౌ let us understand part 4 of the constitution. Part 4 of the constitution comprises of DPSPs, directive principles of state policies, ఆదేశిక నియమాలు అంటాం. ఈ ఆదేశిక నియమాల్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, దట్ ఈస్ ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ప్రొవైడ్స్ ఫర్ ఫ్రీ లీగల్ రైట్ టు ద డిప్రైవ్డ్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సో డిప్రైవ్డ్ సెక్షన్స్ ను మన తాలూకా లాయర్ ఫీజు భరించలేనటువంటివి అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ తక్కువ ఉండేటటువంటి వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి, రాజ్యం ప్రొవైడ్ చేయాలి, కంట్రీ ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ టు ప్రమోట్ జస్టిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో న్యాయం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా అందాలి అని చెప్పి ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి చెప్పడం వల్ల, సో ఆన్ ద లైన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్, మనకి ఇండియాలో 1987లో ఏ చట్టం చేశారు, మరి డిపిఎస్పీస్ లోని ఫండమెంటల్ రైట్స్ లోని ఈవెన్ ప్రియాంబుల్లో కూడా మాట్లాడుతున్నాం కదా న్యాయం ప్రొవైడ్ చేయాలని చెప్పి. అందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఏం తీసుకొచ్చారు, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ అండ్ ఇట్ వాజ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్టర్ 9th November 1995. 1995 తర్వాతే అది ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు, దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ నెట్వర్క్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్, ఫ్రీ లీగల్ సర్వీసెస్, కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ అనేవి అందించడానికి, ముఖ్యంగా ఫర్ ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో దీనిలో భాగంగానే ఏర్పాటు చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే లోక్ అదాలత్ అమ్మ. ఎందుకు లోక్ అదాలత్ ఏర్పాటు చేసింది మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటి. సో వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళకి న్యాయం అనేది అందడానికి, దే షుడెంట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ జస్టిస్, అందుకోసం లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లోక్ అదాలత్? లోక్ అదాలత్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం. డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడానికి ఉండేటటువంటి ఒక మెకానిజం. ఇట్ ఈస్ ఏ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం. సో ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది, అలాంగ్ సైడ్ అదర్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్, అంటే సాల్సాస్ కానీ, మీకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కానీ, వీళ్ళందరూ కలిసి ఏంటి ఏర్పాటు చేస్తారు, దీస్ లోక్ అదాలత్ అనేటటువంటి ఇన్స్టిట్యూట్స్ ని ఏర్పాటు చేయడం, కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ బేసికలీ ఏ ఫోరం అండి. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వేర్ కేసెస్ ఆర్ డిస్ప్యూట్స్ ఇన్కంప్లీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఆర్ కాంప్రమైజ్డ్ కార్డియల్లీ. ఏం చేస్తాయి ఇంతకీ లోక్ అదాలత్స్ అంటే, మనకి కోర్టుల్లో సంవత్సరాల తరబడి కేసులు నానుతా ఉంటాయి. ఆ కేసులు ఒక కొలిక్కి రావు. సో అసలు నిజంగా పాపం తప్పు చేయని వాడికి ఆ న్యాయం కోసం వెయిట్ చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్రమైజేషన్, ఒక కాంప్రమైజ్ ద్వారా, వీళ్ళు జస్ట్ మధ్యవర్తిత్వం వహిస్తారంతే, ఒక కాంప్రమైజ్ ద్వారా కేసుల్ని సాల్వ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇద్దరు కపుల్ మనకి దీనికి వెళ్ళారనుకోండి, సపోజ్ ఒక డివర్స్కి వెళ్ళారనుకోండి, అది ఇంకా నాంతూ ఉందనుకోండి, వీళ్ళు మధ్యవర్తిత్వం వహించడం, అదే మధ్యవర్తిత్వం వహించి ఇద్దరిని కలపడం కానీ, లేకపోతే ఎలిమోనీ ఏదైతే ఉంటుందో, భరణం ఏదైతే ఉంటుందో సెట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ లోక్ అదాలత్? లోక్ అదాలత్ కంపోజిషన్ ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్మన్, ఒక చైర్మన్ ఉంటారండి మన తాలూకా లోక్ అదాలత్ ఫోరంలో, అండ్ దాంతోపాటు 2 members ఉంటారు, అండ్ దాంతోపాటు 1 social worker కూడా ఉండడం అనేది జరుగుతుంది.
సో ఈ తాలూకా చైర్మన్ ఎవరైతే ఉన్నారో హీ మస్ట్ బి ఏ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్, రిటైర్డ్ జడ్జిగా తప్పకుండా ఉండాలి చైర్మన్. అదర్ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లాయర్స్ గా ఉంటారు. అర్థమైందా? సో దీనికి స్టాట్యుటరీ స్టేటస్ కూడా ఉంది లోక్ అదాలత్స్ కి. ఎందుకంటే లోక్ అదాలత్స్ ఏ చట్టం ద్వారా, స్టాట్యుటరీ అంటే ఒక చట్టం ద్వారా, స్టాట్యూట్ అంటే చట్టం, ఒక చట్టం ద్వారా ఏర్పాటు అవ్వడం. ఏ చట్టం ద్వారా ఏర్పాటైంది లోక్ అదాలత్ అని చెప్పాను, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 1987. మనకి పార్లమెంట్ ఇది 1987 ఎనాక్ట్ చేసినప్పటికీ 1995 ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది. దీనికి స్టాట్యుటరీ స్టేటస్ కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఇది ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో, దిస్ లోక్ అదాలత్ ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో, అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ బైండింగ్. అర్థమైందా? పార్టీస్ మీద బైండింగ్ ఉండాలి. అంటే వీళ్ళు ఏదైతే తీర్పు చెప్తారో, వీళ్ళు ఏదైతే సెటిల్మెంట్ చేస్తారో దాన్ని తప్పకుండా పార్టీస్ బేర్ చేయాలి, తప్పకుండా పార్టీస్ పాటించాలి. అర్థమైందా? సో వాళ్ళు వేరే కోర్టుకి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశం లేదు. దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ అపీల్ అగైన్స్ ద వెర్డిక్ట్ మేడ్ బై లోక్ అదాలత్. సో ఇప్పుడు మనకి సెషన్స్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో మనకి న్యాయం అనేది సరిగ్గా అందకపోయింది అనుకోండి, మనం పైన కోర్టులకు మనం అపీల్ చేసుకోవచ్చు, అప్ టు సుప్రీం కోర్టు వరకు వెళ్ళొచ్చు. కానీ లోక్ అదాలత్స్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని నువ్వు ఏ కోర్టులో కూడా నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, నువ్వు ఛాలెంజ్ చేసేటటువంటి అధికారం లేదు. కావాలంటే నువ్వు లిటిగేషన్ మళ్ళీ ఓపెన్ చేయి, కావాలంటే నీ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వలేదని చెప్పి మళ్ళీ నువ్వు కోర్టులకు వెళ్ళి నీ తాలూకు ఫైట్ చేసుకో. కానీ మనకి లోక్ అదాలత్ ఈ నిర్ణయం చెప్పింది, ఈ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి నువ్వు పిటిషన్ వేయడానికి లేదు. అండ్ లోక్ అదాలత్స్ ఎందుకు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం మనం, వీకర్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, వల్నరబుల్ పీపుల్, వాళ్ళకి న్యాయం అనేది అందించడానికి కదా. సో అందుకోసమనే ఇక్కడ కోర్టు ఫీ అనేది ఉండదండి. మామూలుగా మనం కోర్టుకి వెళ్తే కోర్టు కొంత ఫీ కట్టాల్సి ఉంటుంది. నువ్వు ఫ్రీ పబ్లిక్ ప్రాక్టీషనర్ అని పెట్టుకున్న ఫీ అనేది ఎంతో కొంత కట్టాలి. బట్ ఇక్కడ కోర్టు ఫీజు అనేది కట్టక్కర్లేదు. అర్థమైందా? ఒకవేళ నువ్వు ఫస్ట్ కోర్టుకి వెళ్ళావు, కోర్టులో నీ కేసు అనేది సంవత్సరాలు పెండింగ్ ఉండడం అనేది జరుగుతుంది అనుకోండి. సపోజ్ కోర్టులో సంవత్సరాలు పెండింగ్ అనేది ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వేం చేసావు, ఫాస్టర్ రిజల్యూషన్ కోసం లోక్ అదాలత్కి వెళ్ళావు. సో కోర్టులో నువ్వు ఎంతో కొంత డబ్బులు కట్టావు, సపోజ్ ఒక 5,000 రూపాయలు కోర్టు ఫీజు కదా కట్టావు అనుకో సపోజ్. సో ఒకవేళ లోక్ అదాలత్లో నీ తాలూకా సమస్య అనేది కాంప్రమైజ్ ద్వారా రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, నువ్వు కట్టినటువంటి 5,000 నీకు రిఫండ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ యామికబుల్ రిజల్యూషన్ అంటాం, అంటే మీకు ఒక కాంప్రమైజ్ ద్వారా, ఒక సెటిల్మెంట్ ద్వారా ఒక డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది, ఒక ఇంపార్షియల్ మేనర్ లో. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఈస్ హౌ లోక్ అదాలత్స్ వర్క్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ లోక్ అదాలత్స్? లోక్ అదాలత్స్ అనేవి ఎందుకు ఉండాలండి? మొదట వీకర్ సెక్షన్స్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనేది ఉండాలి, వాళ్ళకి న్యాయం అనేది త్వరగా అందించడం అనేది జరగాలి. దాంతోపాటు మనకి తాలూకా కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తాలూకా కోర్ట్స్, అండ్ దాంతోపాటు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇక్కడ 16.9% ఆఫ్ ద కేసెస్ 5 ఇయర్స్ కంటే ఎక్కువ నాన్తూ ఉండడం అనేది జరిగిందంట. 5 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ మీరు హైకోర్ట్స్ చూడండి, హైకోర్ట్స్లో చూసుకుంటే మనకి 17% ఆఫ్ ద కేసెస్ 10 to 20 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు 20.4% ఆఫ్ కేసెస్ 5 to 10 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇన్ని సంవత్సరాలు న్యాయం కోసం నువ్వు వెయిట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది కదా. అన్యాయంగా ఒకరికి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది, ఒక రిమాండ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. సో తప్పు చేయని వాడికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పు చేసిన వాడు తప్పించుకున్నా పర్లేదు, తప్పు చేయని వాడికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడకూడదు. అదే కదా మన భారతీయ శిక్షాస్మృతి ఎప్పుడూ చెప్తా ఉంటుంది, సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా. సో అందుకోసం ఈ లోక్ అదాలత్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈవెన్ సుప్రీంకోర్టులో మీరు చూసుకున్న 66,000 ప్లస్ కేసెస్ అనేవి పెండింగ్ లో ఉండడం అనేది జరిగింది. వేరియస్ హైకోర్ట్స్ లో 56 lakh పెండింగ్ కేసెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. వేరే సబార్డినేట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో చూసుకుంటే 3 కోట్ల కంటే ఎక్కువ కేసెస్ అనేవి పెండింగ్ లో ఉండడం అనేది జరిగింది. మనుషులు చచ్చిపోతున్నారు కానీ కేసులు మాత్రం కొలిక్కి రావడం అనేది జరగట్లేదు. సో అందుకే లిటిగెంట్స్ దే ఆర్ ఫోర్స్డ్ టు అప్రోచ్ దిస్ లోక్ అదాలత్స్, త్వరగా సెటిల్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి. సో లోక్ అదాలత్స్ ద్వారా లాభం ఏంటి అంటే, వాట్ వర్ ద డిఫరెంట్ బెనిఫిట్స్ ఆఫ్ లోక్ అదాలత్స్ అంటే, స్పీడ్ అండి, స్పీడ్గా రిజల్యూషన్, స్పీడ్గా సెటిల్మెంట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ కేసెస్ సింగిల్ డేలోనే అయిపోతాయండి, ఒక్క రోజులో మొత్తం అంతా ఇదవ్వడం అనేది జరుగుతుంది.
అండ్ అప్లికేషన్ ఫీజు ఉండదు, దాంతోపాటు కోర్టు ఫీజు అనేది ఉండదు, ఎటువంటి ఒక ఒక రిటర్న్ ప్రొసీజర్, స్ట్రిక్ట్ ప్రొసీజర్స్ ఉండవు. కోర్టులో అయితే చాలా పెద్ద దావా వేయాలి, ఇవి చాలా చాలా ఉంటాయి ప్రొసీజర్. బట్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో లోక్ అదాలత్స్లో అంత ప్రొసీజర్ అనేది ఉండదు. సో మనకి ఫైనల్ అవార్డు ఏదైతే ఉంటుందో అది బైండింగ్ ఉండడం అనేది, సివిల్ కోర్టుకి ఎలాంటి ఇది అనేది ఉంటుందో మన తాలూకా వీళ్ళ వెడ్డిక్ట్ ఏదైతే ఉంటుందో లోక్ అదాలత్ యొక్క వెడ్డింగ్ కూడా బైండింగ్ ఉంటుంది ఆన్ పార్టీస్. సో అది కూడా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. కోర్టు ఫీ కూడా ఉండదు. సో ఈవెన్ వల్నరబుల్ సెక్షన్స్ కూడా ఇది అవ్వచ్చు. కానీ వాట్ వర్ ద కన్సర్న్స్, మెజారిటీ కేసెస్లో ఏం జరుగుతుంది అంటే, సో ఎవరికైతే మనీ ఎక్కువగా ఉంటాయో, హూ హ్యావ్ డీప్ పాకెట్స్, మనీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ లోక్ అదాలత్స్లో వాళ్ళకి తగినట్టుగా తీర్పు అనేవి తెచ్చుకుంటారండి. సో పూర్ పీపుల్కి డబ్బులు ఇచ్చేసో లేకపోతే సరైనటువంటి న్యాయ వితరణ అనేది జరగదు. అర్థమైందా? ఇన్ మోస్ట్ కేసెస్ కాంప్రమైజెస్ మీదే కేసెస్ అనేవి సాల్వ్ అవ్వడం ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే పూర్ అండ్ ద వల్నరబుల్. ఎప్పుడైనా ఒక అగ్రిమెంట్ జరుగుతుంది అనుకోండి, కాంప్రమైజ్ జరుగుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూఆర్ ఎ పార్టీ ఆఫ్ స్ట్రెంగ్త్, నీకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి, లేకపోతే ఇఫ్ యూఆర్ ఎ పార్టీ ఆఫ్ ఇక్కడ వీక్నెస్, ఎవరికి అగ్రిమెంట్ ఎప్పుడు నువ్వు వీక్నెస్లో ఉండేటప్పుడు ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకోకూడదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సపోజ్ ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటున్నావు, నీకు బాగా స్కిల్ ఉందనుకోండి, నువ్వు ఇది బాగా స్కిల్ అంటే నువ్వు స్ట్రెంగ్త్ నీకు ఉన్నప్పుడే నువ్వు అగ్రిమెంట్ చేసుకోవాలి కంపెనీతో కానీ లేకపోతే ఎవరితో అయినా కానీ. అర్థమైందా? నువ్వు ఎప్పుడు వీక్నెస్ లో ఉంటే ఏమవుతుంది, దిస్ పర్టిక్యులర్ పార్టీ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎవరైతే ఉన్నారో హీ విల్ ఎక్స్ప్లాయిట్ యువర్ వీక్నెస్, నీ వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ వాట్ హ్యాపన్ కదా. సో ఎక్కువ కేసెస్ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ ద్వారా అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, సరైనటువంటి జస్టిస్ డెలివరీ అనేది జరగట్లేదు, న్యాయ వితరణ అనేది జరగట్లేదు అని చెప్పి చాలా మంది కన్సర్న్స్ వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అయితే మరి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం అనేది జరిగింది సార్ అంటే, చూడండి, గురుగ్రామ్లో మోర్ దెన్ 7,500 కేసెస్ అనేవి లోక్ అదాలత్స్ ద్వారా సెటిల్ అవ్వడం అనేది జరిగినాయి అంట. దేని ద్వారా? లోక్ అదాలత్స్ ద్వారా సెటిల్ అవ్వడం అనేది జరిగిందంటండి. అర్థమైందా? లోక్ అదాలత్స్, మీకు ఆల్రెడీ లోక్ అదాలత్స్ గురించి కంప్లీట్గా చెప్పడం అనేది జరిగింది, రైట్? మన ప్రియాంబుల్లో సోషల్ ఎకనామిక్ జస్టిస్ ఏదైతే ఉంటుందో దానికోసం సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్, దాంతోపాటు ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాట్లాడడం, ఆర్టికల్ 22 క్లాస్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాట్లాడడం, ఆర్టికల్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది, రైట్? కంప్లీట్గా ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. సో మీకు ఫుల్ ఎనాలిసిస్ కావాలంటే చక్కగా ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇలాగే డీటెయిల్డ్గా మన భాషలో, తెలుగు భాషలో డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటాం. మన కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్స్. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ చేయండి, ఏమైనా స్పెషల్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. సో మ్యాక్సిమం ఆ వీడియోస్ త్వరగా కంప్లీట్ చేయడానికి, త్వరగా మీకోసం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనా? రైట్ అమ్మా. సో మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా ట్రస్ట్ మీ అండి, చాలా మందికి ముఖ్యంగా నేర్చుకుంటున్నామంటే నేర్చుకుంటాం అన్నట్టు ఉంటుంది, బట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు. సమగ్రంగా కాంప్రహెన్సివ్గా గ్రాస్ రూట్స్ నుంచి ఒక కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే, సో మన లాంగ్వేజ్లో మనం నేర్చుకోవాలి అనుకుంటే మీరు చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కూడా జాయిన్ అవ్వచ్చు. 15th జూలైలోపు జాయిన్ అయితే ఆఫర్ కూడా మీకు ఉంది. మేడంతో మాట్లాడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు వస్తుంది. చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది, నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? రైట్. సో మరి నెక్స్ట్ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దామమ్మా. బాయ్.